మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల విలువైన జీవితం నాశనమవుతుందన్నారు. మాదక ద్రవ్యాలపై కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన ర్యాలీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహనలో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి టౌన్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ డ్రగ్స్. ఒక తిరుపతే కాదు, చాలా ప్రాంతాల్లో ఇది పెనిట్రేట్ అవుతోందనే ఒక రీజన్తో నషాముక్త భారత్ అభియాన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు యూనివర్సిటీలో నషాముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాంలో ఒక ర్యాలీని ఏర్పాటు చేస్తూ తిరుపతిని, యూనివర్సిటీని డ్రగ్ ఫ్రీగా మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన వైద్యశాఖ గారు చెప్పారు, యువత అనేది భారతదేశం యొక్క వెన్నెముకగా ఉండాలి తప్ప వారు తన ఆరోగ్యాలని లేదా తమ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఈ డ్రగ్కి వ్యతిరేకంగా పోరాడాలి. కంప్లీట్గా ఎవరైనా ఈ డ్రగ్ని ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా తగిన సమాచారాన్ని పోలీసు వారు ఆల్రెడీ ఒక వాట్సాప్ నెంబర్ తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.